స్థలం పేరు విషయం గురించి నాకేం పట్టింపు లేదు మావయ్య. అన్నీ నా ఇష్ట ప్రకారం నా సంతోషం ప్రకారమే చేశాను. కానీ నేను మా వాళ్లతో గొడవ పడినా ఇంకా ఆ ఇంటి మీదే విశ్వాసం చూపేదాన్నని నటించానని అత్తయ్య అనుకోవడమే కాస్త మనసుకు బాధ కలిగించింది మావయ్య. నేను ఈ ఇంటి మనిషిని అని నిరూపించుకోవడానికే అలా స్థలం అత్తయ్య పేరు మీద రిజిస్టర్ చేయించాను. అలా చేయించుండకపోతే అత్తయ్య దృష్టిలో ఎప్పటికీ పరాయిదానిగానే మిగిలిపోయేదాన్ని కదా. అందుకే నేను ఆ క్షణం ఆ నిర్ణయం తీసుకున్నాను మావయ్య. అయినా నువ్వు చేసింది నాకేం నచ్చలేదమ్మా. నాకు ఆస్తులు ముఖ్యం కాదు మావయ్య. బంధాలు, బంధుత్వాలు, ప్రేమలే ముఖ్యం. ఆస్తులు పోయినా నేను పెద్దగా బాధపడ్ను. కాని అయినవాళ్లు కాని వాళ్లలా చూస్తే నేను భరించలేను మావయ్య. నా మనసు విలవిల్లాడిపోతుంది. చూడండి, ఈ విషయాలు ఎప్పటికీ బయటికి రానివ్వనని నా మీద ప్రమాణం చేయండి. ఆల్రెడీ ఒట్టేశాను కదమ్మా. మళ్ళీ ఇంకొకసారి చేస్తే తప్పేం లేదుగా. సరే, సత్య ప్రమాణకంగా జరిగింది నువ్వు నాకు చెప్పింది ఎవరికి చెప్పను, సరేనా? అవునర్చన, ఇలా ప్రమాణాలు చేసి నా నోరెందుకు మూయిస్తున్నావు? ఇది మంచికా చెడుకా నాకేం అర్థం కావట్లేదు. అర్థమైనా నేను చేసి చచ్చేదేముంది? అంతా కాలం చేతుల్లో, దేవుడి చేతుల్లో ఉంది. అక్కా, 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 చింతామణక్క, అక్కా, 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 నువ్వా? రా కూర్చో. కూర్చోవడం తర్వాత అక్క, ముందు నీకు శుభవార్త చెబుదామని వచ్చాను. కూర్చో. శుభవార్త చెప్పలేవా? ముందు కూర్చోక్క. అది కాదక్క, కూర్చో. ఏంటా శుభవా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఆ తర్వాత చెప్దు. అయ్యయ్యో, సంతోషం ఆపుకోలేక ఆప్తురాలు కదా, ఆ విషయం ఏదో నీతో చెప్పి ఆనందం పంచుకుందామని వస్తే నువ్వేంటక్క ఇలా? ముందు నోరు తెరవక్క. దేనికక్క? ఏమిటి విశేషం? వివరాల తర్వాత ముందు నోరు తెరవండి. ఎందుకో చెప్పొచ్చు కదక్క. నోరు తెరమని చెప్తున్నాను కదా. ఏంటక్క ఇది? నోరు తీపి చేయాల్సిందని నేను చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావేంటి? అక్క, స్థలం నీ పేరున రిజిస్టర్ అయింది కదూ, అది చెప్పడానికి కదా నువ్వు ఇక్కడికి వచ్చా. అందుకే నేనే నీ నోట్లో పంచదార పోసాను. అప్పుడే ఈ విషయం నీ దాకా ఎలా వచ్చిందక్క? నాకు తెలియకుండా ఏ పని జరగదక్క. ముందే చెప్పాను కదా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందని. అక్క, అక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ క్షణంలో మేమందరం షాక్ అయ్యాం తెలుసా. ఆఖరి నిమిషంలో నేను మార్చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండని అన్నావా? నేనే విపరీతమైన టెన్షన్ పడిపోయాను. నీ జాడేమో లేదు. చాలా భయపడ్డానక్క. అంతలో అర్చనకు ఏ దేవుడు బుద్ధి పుట్టించాడో తెలీదు. శ్రమ పడకుండా ఆమె నా పేరు మీద స్థలం రిజిస్ట్రేషన్ చెయ్యండి అని వాళ్ళతో చెప్పేసింది. అంతా తమాషాగా జరిగిపోయిందక్క. అర్చన మనసు మార్చుకోలేదు, దేవుడు దయ్యం మార్చలేదు. బుద్ధి ఆమెకు పుట్టింది కాదు, ఆ ఏర్పాట్లు నేనే చేశానక్క. ఏంటక్క? అర్చన నా పేరు చెప్పేలా చేసింది నువ్వా? ఎలా ఎలా సాధ్యపడిందక్క? నువ్వా ప్రాంతానికి రాలేదు, ఎవరితో మాట్లాడినట్టు కూడా కనిపించలేదు. అర్చనని ఎప్పుడు కలిశావు? ఏం చెప్పావు? ఎలా నా పేరు చెప్పించావు? ఎలా, ఏమిటి, ఎక్కడ, ఈ వివరాలేం వద్దక్క. నీకు మంచి జరగాలని ఈ చింతామణి అనుకుంది, జరిపించింది. కూర్చున్న చోట నుంచి కదలకుండా పావుల్ని కదుపుతూ పనులు పూర్తి చేయించాను. అదే చింతామణి స్టైల్ అక్క. చాలా మంచి పని చేసావక్క. నాకు చాలా సంతోషం దక్కింది. నీ వల్ల ఓ స్థలం కొనగలిగాను, నాకంటూ ఓ ఆస్తి ఏర్పడింది. ఈ జీవితకాలం అంతా నీ మేలు మర్చిపోలేనక్క. మన మధ్య అంత మాటలెందుకు? అయినా ఇప్పుడేమైందక్క? చిన్న శాంపులే. ముందు ముందు మీరు నా వల్ల పొందబోయేది చాలా ఉందక్క. ఇక అన్ని శుభాలే జరుగుతాయి.
నీ నోటి మాట నిజం కానివ్వక్క. అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది? ఆ, అక్క మరి నేను వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళిరా. పోవే పో. ఈ సంతోషాలు ఆనందాలు ఇంకెంతకాలమో నేను చూస్తాగా. పుల్లలు పోగేసేదాకేనే, ఆ తర్వాత అంటిస్తే భగ్గున మండి బూడిదైపోతారు. ఈ చింతామణి నాదస్వరం ఊదితే ఆటానికి కాదే, అంత ముందించడానికి. అప్పుడే నేను ఆనందించేది. రమ్య, రమ్య, బంగారు తల్లి, బాగున్నావు రమ్య? నానమ్మ ఎలా ఉంది? నాన్న, తాతయ్య, కావ్య అత్తయ్య, ప్రియ అత్తయ్య అంతా బాగున్నారా? అందరు బాగున్నారు అత్తయ్య. నీకు నానమ్మకి గొడవ జరిగిందా? చచ్చా, అలా అనకూడదమ్మా. గొడవే ఉంటుంది, అదంతా ఏం లేదు. నువ్వు నన్ను మళ్ళీ చూడడానికి రావట్లేదేంటి? నేను తప్పకుండా వస్తానమ్మా. కాకపోతే నువ్వు మంచిగా పేచీలు పెట్టకుండా బువ్వ తినాలి, బాగా చదువుకోవాలి, సరేనా? రమ్య, అన్నయ్య, రమ్య, అన్నయ్య, అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? వద్దు, అలా పిలవద్దు. అలా పిలిచే అర్హత నువ్వు ఎప్పుడూ కోల్పోయావు. మన మధ్య ఆ బంధం తెగిపోయి చాలా రోజులైంది. ఆ విషయాన్ని నీకు ఆనాడే చెప్పాను. ఇలా దారులు కాయటం, పిల్లల వంకతో వరుసలు మళ్ళీ కలపటం, మాట్లాడాలని చూడటం మానుకుంటే మంచిది. అది కాదన్నయ్య, నేను చెప్పేది కాస్త వినొచ్చు కదా. అనాల్సినవి ఏమైనా మిగిలుంటే అను, అంతేకాని చెప్పాల్సినవి ఎత్తి చూపాల్సినవి అని మాత్రం అనుకో. వినే ఓపిక టైం మాకు లేవు, విని తట్టుకునే శక్తి మాకు లేదు. ఎందుకు నాన్న అత్తని తిడతావు? ఎవరి అత్తయ్య? అత్తయ్య గిత్తయ్య అన్నామంటే నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. నీకేం చెప్పాను? మాట్లాడొద్దని చెప్పానా? పిల్లవాళ్లకు లేకపోతే పెద్దాళ్ళకైనా కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి. అన్నయ్య, నా మాట కాస్త వినన్నయ్యా. ఏయ్, ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య, ఏయ్, పట్టుకో. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? చెప్పడం అన్నయ్య, వినటం ఎప్పుడో అయిపోయింది. నేను చెప్పే. నువ్వెవరో మేమెవరో అంతే. అన్నయ్య, ప్లీజ్ ప్లీజ్. అంటూ మొదలుపెట్టి మా ప్రశాంత చెడగొట్టకు. నీకు పుట్టబోయే పిల్లలకు మేనమావగా నేనేం చేయాలో అవన్నీ చేస్తాను, సరేనా? అన్నయ్య, నా మాట విను. అన్నయ్య, ఒక్కసారి. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. అమ్మ లేదు, నాన్న లేదు, అక్క చెల్లి తమ్ముడు లేడు, ఏక్ నిరంజన్. అమ్మ లేదు, నాన్న లేదు, అక్క చెల్లి తమ్ముడు లేడు, ఏక్ నిరంజన్, ఏక్ నిరంజన్. ఊరే లేదు. ఏయ్, నువ్వు ఏక నిరంజనవే, తగిలితే నిరంతరం జైలే నీకు. పోరా. చిన్నప్పుడు భూమి గుణంగా తిరుగుతుందని విన్నా, నవ్వు ప్రాక్టికల్ గా చూస్తున్నా. నిలకడ లేకుండా తిరిగేది దేనికోసం? నాదని నీదని పంచాయతీ, పోరాటాలు, యుద్ధాలు. పూర్ పీపుల్, ఫ్యాక్ట్ తెలియని అమాయకులు. వచ్చేటప్పుడు తెచ్చేది లేదు, పోయేటప్పుడు తీసుకెళ్లేది లేదు. ఈ గ్యాప్ లోనే రా ఎంజాయ్ చేయాల్సింది. రింగ 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 రే, ఆ రింగ 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 రే. జూమ్ బరాబర్ జూమ్ బరాబర్ జూమ్. హ్యాండ్ మీద హ్యాండ్ వేసేయండి, ల్యాండ్ కబ్జా చేతులు.
ఇంటికి వెళ్దాం లే ప్రేమ్. ప్రేమ్ లే. ప్రేమ్ ఏమైంది నందిని? చూడు గోపి, ప్రేమ్ ఏ కండిషన్ లో ఉన్నాడో చూడు. చూడు. భయ్యా ప్రేమ్ ప్రేమ్ భయ్యా ప్రేమ్ ప్రేమ్ భయ్యా ప్రేమ్ లాభం లేదు. ఆటో ఆటో ఆపు. కూర్చో. ప్రేమ్ ఏంట్రా ఇది? మీనాక్షిని ఓదార్చాల్సిన నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా? ప్రేమ్ ఎక్కడికి వెళ్ళడరా, తప్పకుండా తిరిగొస్తాడు. పాపం కొడుకు కోసం కలవరిస్తూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా పస్తులుంటుందిరా నీ భార్య. వెళ్ళరా, వెళ్ళి ఓదార్చి ఆమెకు ముద్ద తినిపించు. వెళ్ళరా. ఏమని ఓదార్చాలరా? ఎలా ఓదార్చాలరా? పలకరించే ధైర్యం తగ్గిపోయింది. గుండె నిండా బాధ. ఎప్పుడు లావాలా పెళ్ళబుక్కుతుందో తెలియదు. పంటి బిగువున అదిమి పెట్టుకుంటున్న వాణ్ణి నేనెలా దాన్ని ఓదార్చాలరా? దాని కళ్ళల్లోకి చూస్తే నా కళ్ళు కన్నీళ్లతో మసకబారిపోతాయిరా. ఎదుటిపడి ఏడవటమే కాని ఏ ధైర్యం చెప్పలేనురా. వాడు నన్ను పిరికివాణ్ణి చేసి వెళ్ళాడురా. ప్రేమ్ లే. జాగ్రత్త. నందిని జాగ్రత్త. ఏమైంది? ప్రేమ్ ప్రేమ్ మీనాక్షి, మన అబ్బాయి వచ్చాడే, త్వరగా రా. అయ్యయ్యో, ఒరే ప్రేమ్, ఏమైందిరా? ఏమైంది వీడికి? ఆంటీ అలా ఉన్నాడేంటండి? ఆంటీ మీరేమీ భయపడకండి, తనకేం కాలేదు. బాబు, ప్రేమ్ ప్రేమ్, ఏమైంది నాన్న? ఏమైందిరా కన్నా? అయ్యో, ఏంటండి వాలకం? ఉలుకు పలుకు లేదేంటండి? ఆంటీ మీరు కంగారు పడకండి. ముందు స్నానం చేయించి పడుకోబెట్టండి. నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వస్తాడు. ముందు అర్జెంటుగా స్నానం చేయించండి. అయ్యో భగవంతుడా, ఏంటయ్యా ఇది? రాజాలో ఉండి